మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఈ రోజున్న ఎమ్మెల్యే ఏం చేశారు? ఆ రోజు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు నా చొక్కా పైన తెల్ల చొక్కా, లోపలన్నీ రంధ్రాలేనే చెప్పాడు. అంటే బనీనంత బొక్కలే పడినాయి, నేను అప్పల్లో ఉన్నాను, ఇల్లు అమ్ముకున్నానని చెప్పిన ఘనత అది ప్రకాష్ రెడ్డి కని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రజలు కూడా తెలుసుకోవాలా, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు డెవలప్ చేశారనే విషయం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు మర్చిపోయారు. కానీ ఈ రోజు ఎలాంటి వాళ్ళని మీరు తెచ్చుకున్నారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా. ఈ మన రాప్తాన్ నియోజకవర్గం వస్తే ఎక్కడ చూసినా బాబు దందాలే. ముగ్గురు అన్నదమ్ములు కలిసి, వాళ్ళ వదిన అందరూ కూడా కలిసి దందాలకు మాత్రమే రాప్తాన్ నియోజకవర్గం కూడా చేశారు. రియల్ ఎస్టేట్ చేశారు. ఎవరైనా భూములు ఎవరంటే బెంగళూరు తీసుకుని బెదిరించి వావు కూడా దోసుకున్న వ్యక్తులు, అది తోపుతుర్తి కుటుంబ సభ్యులను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా హౌసింగ్ కూడా కట్టారు. ఈ రాష్ట్రంలో చాలా వరకు వాళ్ళ కంపెనీ తరఫున హౌసింగ్ తీసుకుంటే ప్రతి ఒక్క బునాది మీద కూడా 75,000 రూపాయలు బిల్లు చేసుకునే ఘనతలు ఎవరంటే అది ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు అని కూడా గుర్తు చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మహిళా సభ్యురాలతో 10,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రకాష్ రెడ్డి కూడా ఒక్కొక్కరితో 10,000 రూపాయలు వసూలు చేసి దాదాపు 10 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారు. ఆ 10 కోట్ల రూపాయలతో రియల్ ఎస్టేట్ చేశారు. మహిళా తోపుదొట్టి మహిళా సంఘం అని పెడతానని చెప్పి ఇంతవరకు దాని అడ్రస్సే లేదు. ఇంకా పేరూరు ప్రాజెక్ట్ తెస్తే ఆ ప్రాజెక్ట్ కూడా చాలా వరకు భూములు ఇచ్చిన రైతన్నలు ఉన్నారు. ఈ ప్రాంతం బాగుండాలని చంద్రన్న 804 కోట్ల రూపాయలు మన అన్న ఇచ్చినది కూడా జరిగింది. కానీ అవి కూడా పూర్తి కూడా పండ్ల కాలేదు. రైతన్నలందరూ కూడా భూములు ఇచ్చినారు, వాళ్ళకు కూడా డబ్బులు కూడా ఇంతవరకు పడలేదని బాబు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను. ఈ విధంగా పెడితే జాకీ పరిశ్రమ ఉంది బాబు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం బాగుండాలని ఆలోచనతోనే జాకీ పరిశ్రమ కూడా మాకు ఇచ్చినారు. ఇస్తే పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ కూడా దింపారు. తర్వాత ఎమ్మెల్యే బ్రదర్స్ కలిసి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే అది కూడా జాకీ కూడా వెళ్ళి మళ్ళా తెలంగాణకు కూడా వెళ్ళిపోయిన కూడా విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మా ప్రజలందరి తరపున వచ్చే మన ప్రభుత్వం, మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. మన లోకేష్ బాబు గారు మంత్రిగా ఉంటారు కాబట్టి మాకందరికి మా నియోజకవర్గాన్ని కూడా జాకీ ఎక్కడైతే పోయిందో అక్కడ మళ్ళీ కూడా మీరు తీసుకురావాలని ప్రత్యేకంగా మా నియోజకవర్గం ప్రజల తరపున కూడా నేను కోరుకుంటున్నాం. ఏదో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయంలో తిక్కలోళ్ళు మెంటల్ వాళ్ళందరూ కూడా చేరి అడ్డాదిడ్డంగా కూడా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం బయటికి తోలాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజల్ వేయడం కాదు, అందరూ కూడా ధైర్యంగా ముందుకు అడుగేసి మన అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా గెలిపించి కానుకగా మన అన్న చంద్రనికి లోకేష్ బాబు గారు కూడా ఇస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఈ రాప్తాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఏదో ఛాలెంజ్ చేశారు అసెంబ్లీలో. నేను కూడా ఇక్కడ ఈ ప్రజలందరి తరపున మా లోకేష్ బాబు గారు కానీ శ్రీరామ్ ఉన్నారు, మా నాయకులందరూ ఉన్నారు, అందరి తరపున నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ కూడా సిద్ధం. నేను ఎక్కడైనా పొరపాటు తప్పులు చేసింటే సిబిఐ కలంటే దేనికైనా ఎన్క్వైరీ చేసుకోండి. నేనేదో దందాలు చేశానంట, అవి అంటే 4 సంవత్సరాలు నువ్వు నిద్రపోయినావయ్యా, మరి 4 సంవత్సరాలు నీకు కనపడలేదా? అది లేకోకుండా ఈ రోజు వచ్చి మా లోకేష్ బాబు గారు కాలు పెట్టంగానే గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఆయనకి రైలు పరిగెత్తి అర్జెంటుగా మహిళలందరినీ బెదిరించి ఆసరా కూడా మీటింగ్ అని కూడా అదే జాకీ దగ్గర కూడా పెట్టింది కూడా జరిగింది. మహిళలంతా కూడా బాధపడుతున్నారు ఈ రోజు. దానికని ఎవరు ఎన్ని మాట్లాడినా దాన్ని అన్నిటికీ కూడా మేము కూడా తీర్చుకుంటాం. చాలా మంది జాకీ గురించి పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు కూడా పెట్టారు బాబు. ఈ నా నియోజకవర్గంలో పోలీసులు కూడా ఎక్కువ మా కార్యకర్తలను కూడా ఇబ్బంది కూడా పెట్టింది జరిగింది. అటువంటి మీ అన్నను, మీ జగనన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఈ రోజు తులనాడుతా ఉన్నారు, అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక పెద్ద మనిషి మాట్లాడుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి
పరిపాలన చేత కాదు అని, డబ్బు దుబారా చేస్తా ఉన్నాడని, ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తా ఉన్నాడు, ఎవడబ్బ సొమ్మని మాట్లాడుతా ఉన్నాడు ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని అడుగుతా ఉన్న సభాముఖంగా, చంద్రబాబు ఎవడబ్బ సొమ్మని నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ఇది ప్రజల డబ్బు ప్రజలకే పంచి పెడతా ఉన్నారు, మా అక్క చెల్లెమ్మలకు పంచి పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వారి హక్కు పేదవాడికి అన్నం పెట్టడానికి ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు పనిచేయాలా, పెద్దల నుంచి పన్నులు వసూలు చేయాలా, పేదవాడికి అది సంక్షేమ పథకాల రూపంలో పంచిపెట్టాలనేది ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా హక్కు అని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ వస్తా ఉన్నారు, పాదయాత్ర అని మాట్లాడుతా ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, సెల్ఫీలు తీసుకొని ఆయన ఒక జోకర్లా తిరుగుతా ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వచ్చారు ఈరోజు. ఆయన మాట్లాడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాదని. ఆయన చెప్తా ఉన్నాడు తామున్న సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇచ్చామని. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని యువకులను మోసం చేశారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామనేసి మహిళల్ని మోసం చేశారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేశారు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు. మోసం చేయడమే మీ జెండా, మోసం చేయడమే మీ ఎజెండా, మోసగాళ్ల ముఠాయి, దొంగల ముఠాయి తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా నేను విమర్శ చేస్తా ఉన్నా. దమ్ముంటే మీరు కాదని నిరూపించుకోండి. ఈ రోజు ఇక్కడ ఈ సభాస్థలి ఇక్కడ ఎందుకు ఎంచుకున్నామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇది 28 ఎకరాల స్థలం. జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ, అండర్వేర్లు బనీళ్లు కుట్టేటువంటి కంపెనీ. ఆ సంస్థకి 20 మంది లైసెన్సీలు ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ స్థలం విలువ ఎకరం 5 కోట్లు అయితే కేవలం ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు. కానీ ఆ పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ, చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, లోకేష్ బినామీ సంస్థ. 140 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన 2016లో పరిశ్రమల మంత్రిగా ఉండి ఈ భూమిని ఇచ్చినాడు, తన బినామీ సంస్థకి ఇచ్చుకున్నాడు, తానే ఈ భూమిని లాక్కున్నాడు. మరి ఈ భూమిలో 2018 కల్లా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానన్నాడు, కానీ నిర్మాణం చేయలే. 2018 లోపల నిర్మాణం చేస్తామని ఆ సంస్థ ఇచ్చిన డిపిఆర్ లో ఇక్కడ తెలియజేయడం జరిగింది. లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017లో నవంబర్లో సివిల్ పనులు మొదలు పెడతామని, ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్లో పూర్తి చేస్తామని, 2018 అక్టోబర్లో 6,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు, ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్. అయితే 2018లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు, పరారైందని. ఆ రోజు మంత్రి ఎవరు? నారా లోకేష్. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. జిల్లా మంత్రి ఎవరు? పరిటాల సునీత. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరందరూ ఉండగా కూడబలుకొని కొట్టేసిన ఈ భూమిలో జాకీ రాలే. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది, ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా. ఈ రోజు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టమంటా ఉన్నా. నీకు చిత్తశుద్ధి లేదా, నీకు చేత కాదా, ఈ భూమిని మాకు అప్పచెప్పు, మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, 6,000 మందికి ఉపాధిని ఇస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నాం. ఈ భూమిని అప్పచెప్పమని చెప్తా ఉన్నాం. ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే కాకుండా ఈ రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ రిజర్వాయర్ కానీ, తోపుతుర్తి రిజర్వాయర్ కానీ 100 కోట్ల విలువ చేసే ఆ రిజర్వాయర్ ను ఉచితంగా చేసి రైతులకు కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము కడతామంటా ఉన్నాం, భూమిని అప్పచెప్పమంటా ఉన్నాం. లేదా నువ్వు కట్టు, రిజర్వాయర్ కట్టు, ఫ్యాక్టరీ కట్టు, ఉపాధి నువ్వు. అంతేగాని నీకున్నటువంటి పచ్చ మీడియాలో, నీకున్నటువంటి బాడుగ పత్రికల్లో, బాడుగ టీవీలలో నువ్వు అవాకులు చవాకులు పేల్తే చూస్తూ సహించబోమని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే భూమి అడిగాం, మా అక్క చెల్లెమ్మలకు ఈ జాకీ స్థలం ఎదురుగా భూమి మనం అడిగాం. కానీ ఈ డైరీలకు ఇచ్చేటువంటి దానికి అనుకూలం కాదని మాట్లాడడంతో నేను జగనన్న కాలనీ ఆలమూరులో మా డబ్బులతో మేము భూమి కొన్నాం, 5 ఎకరాలు కొన్నాం, డైరీ నిర్మాణం పూర్తి చేసినాం. ఇప్పటికే దానికి సంబంధించిన స్టాఫ్ ను అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. జగనన్న ఈ నెలాఖరు లోపల వచ్చి డైరీని కూడా ప్రారంభిస్తామని తెలియజేసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డైరీ ఏంది, దేనికోసం అని అడిగే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. 10,000 మంది మహిళలు, పాడి రైతులు, ఎవరికైతే ఆవులున్నాయో గేదెలున్నాయో రాప్తాడు నియోజకవర్గంలో వారందరికీ కూడా
వారి పాలనన్నింటినీ కూడా సేకరిస్తాం. ఈరోజు హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు డైరీ జగనన్న అధికారంలోకి వచ్చేంత వరకు లీటర్కి 20 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు 50 రూపాయలకు పాలు అమ్ముకుంటా ఉన్నారు. 20 రూపాయలకి రైతులకు ఇచ్చేవాళ్ళు. డైరీ నడిపేదంతా కూడా గ్రామాల్లో పాడి రైతులంతా మహిళలే. మగవాళ్ళు వ్యవసాయానికి పోతే అక్క చెల్లెమ్మలు పొద్దున్న లేస్తానే ఆ గేదెలకు స్నానం చేయించి దానికి ఇంత గడ్డి పెట్టి పాలు బితికి డైరీలోకి పోసి పిల్లలకు వాళ్ళకు సర్ది కట్టి మొగునికి సర్ది కట్టి మళ్ళా ఇంటి పనులు వంట పనులు చేసుకుని కష్టపడి మళ్ళా సాయంత్రం అయితేనే మళ్ళా కూడా పాలు బితికి డైరీకి పోసి వచ్చి ఇంటికి సంపాదన తీసుకువచ్చే వాళ్ళు మహిళలే కుటుంబ యజమానులు. అటువంటి మహిళల కష్టాన్ని 25 సంవత్సరాలుగా దోపిడీ చేస్తూ వచ్చినాడు చంద్రబాబు నాయుడు. 90లో ఆయన డైరీ పెట్టినాడు, హెరిటేజ్ డైరీ. అప్పటి వరకు రాష్ట్రంలో సహకార డైరీలు ఉండేవి, అవన్నీ మూత వేయించినాడు. మూత వేయించి ఆయన ఏం ధర చెప్తే ఆ ధరకే రైతులు పాలమ్మాల. 20 రూపాయలు 2019 ఎన్నికల వరకు 1 లీటర్ పాలకు 20 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనింది. తర్వాత ఎన్నికలైన తర్వాత జగనన్న వచ్చినాక అమూల్ని తీసుకొచ్చినాడు, పోటీ పెట్టినాడు. పోటీ పెడితే 25 రూపాయలు అయింది, 26 అయింది, 27 అయింది. ఈరోజు రాప్తాడులో సహకార డైరీ నిర్మాణం పూర్తయింది. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మహిళలందరి కోసం డైరీ నిర్మిస్తా ఉన్నారంటే ఈ డైరీ సంస్థలు ఈరోజు 30 రూపాయలు ఇస్తా ఉన్నాయి, 32 ఇస్తా ఉన్నాయి, 33 ఇస్తా ఉన్నాయి, 34 ఇస్తా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు 49 రూపాయలకు లీటర్ పాలు బయట మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఈ డైరీ మహిళల కోసం కట్టాం. ఈ 15-20 కోట్ల ఆస్తి కూడా మహిళల పేర్లతోనే చేయించబోతా ఉన్నాం. ఇది మాది డబ్బు మాత్రమే, ఆస్తి మొత్తం మీదేనని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆస్తిని మీకు అప్పచెప్పుతూ ఈ డైరీలో 49 రూపాయలకు మీరు ఏదైతే పాలు అమ్ముతారో దాంట్లో ఖర్చులు 5 రూపాయలు మినహాయించి 44 రూపాయలు ప్రతి లీటర్కు కూడా రైతులకు చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.